ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. వారాల్లో ఆఖరి రోజు శనివారం. శనివారానికి నవగ్రహాల్లో శని అధిపతి అని చాలామంది అనుకుంటాం. కానీ శనివారానికి నవగ్రహాల్లో శని, రాహు, కేతు ఈ మూడు కూడా ఆధిపత్యం వహిస్తున్నాయి. మనం కాలసర్పదోషం, రాహుకేతు దోషాలు పోగొట్టుకోవాలన్నా, నవగ్రహ బాధల నుంచి బయటపడాలన్నా, శని బాధల నుండి బయటపడడానికి శనివారం ఉత్తమమైన వారం, స్థిరవారం. శనివారం రోజు శుభకార్యాలు చేయకుండా ఉండడం మంచిది. గృహారంభం, గృహప్రవేశ, వివాహాది ముహూర్తాలు శనివారం చాలామంది ఇస్తూ ఉంటారు. ఇలాంటివి పాటించకుండా ఉండడం ఉత్తమని మాత్రం సూచిస్తున్నాను. గృహారంభ, గృహప్రవేశ, వివాహాది కార్యక్రమాలు చేసుకోవడానికి బుధ, గురు, శుక్రవారాలు మంచివి. ఆది సోమవారాల మధ్యస్థము, మంగళ శనివారాలు ఆచరించకుండా ఉండడం మంచిదని మాత్రం ప్రేక్షకులకు సూచిస్తున్నాను. మరి శనివారం ఆచరించవలసినటువంటి ముఖ్య విషయాల్లో ఈరోజు తలస్నానాన్ని ఖచ్చితంగా చేయాలి. శనివారం తలస్నానం ఆచరించినటువంటి వారికి సర్వలాభం కలుగుతుంది, జయాలు కలుగుతాయి. శనివారం క్షౌరకర్మలు వంటివి ఆచరించకూడదు. మంగళవారం, శనివారం కూడా ఆచరించకుండా ఉండడం ఉత్తమం. ఇంకా శనివారం రోజు ఇనుముకి సంబంధించినటువంటి వ్యాపార పనులు వంటివి చేసుకోవచ్చు. దానములు వంటివి చేసుకోవడానికి శనివారం ఉత్తమమైనటువంటి వారం. ఇంకా శనివారం రోజు నవగ్రహ పూజలు, నవగ్రహ శాంతులు, గ్రహ శాంతులు, జపాలు వంటివి ఉత్తమమైనటువంటి వారం అని జ్యోతిష్ శాస్త్రం తెలియజేస్తుంది. శనివారం నవగ్రహ ఆలయాల్లో ప్రదక్షిణలు చేయడం, శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడేటువంటి వారు, శని మహర్దశ వంటి వాటిలో ఉండేటువంటి వారు, మకర, కుంభరాశులు శనికి సంబంధించినటువంటి రాశులతో ఉన్నటువంటి వారు, శనికి సంబంధించినటువంటి నక్షత్రంలో జన్మించినటువంటి వారు, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వంటి శనిలలో ఇబ్బందులు పడేటువంటి వారికి శనివారం ఒక అద్భుతమైన అవకాశం. ఇటువంటి వారంతా కూడా శనివారం కనుక శనికి తైలాభిషేకం వంటివి చేసుకోవడం, శనివారం రోజు కనుక శని భగవాన్ని పూజించడం చేత మరింత శుభ ఫలితాలు మీరు పొందగలరు. కాళభైరవుణ్ణి దర్శించుకోవడానికి శనివారం ఉత్తమమైన వారం. కాళభైరవాష్టకం వంటివి కూడా శనివారం చదువుకోవచ్చు. శనివారం రోజు కనుక దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటి స్తోత్రాలని పారాయణం చేయడం అంటే ఓం నమః కృష్ణాయ నీలాయ శికంఠ నివాయ నమః కాలాగ్ని రూపాయ కృతాంతాయ చ వై నమః అనేటువంటి శని స్తోత్రాన్ని, నవగ్రహ పీడార స్తోత్రాన్ని పఠించుకోవడం చేత శని దోషాలు, శని బాధలు తొలగుతాయి. ఈరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని కూడా పారాయణం చేయడం మంచిది. ఇంతటి విశేషాలు ఉన్నటువంటి రోజు శనివారం. జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలు తొలగిస్తుంది. ఇంకా రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు వంటి ఉన్నటువంటి వారికి శనివారంలో 9 to 10:30 సూర్యోదయం 6 గంటలకి అయినట్లయితే ఈ సమయంలో ఉన్నటువంటి రాహుకాల సమయంలో చేసేటువంటి దుర్గాదేవి పూజలకి, సుబ్రహ్మణ్యుడి పూజలకి, రాహుకేతు శాంతికి, కాళహస్తి వంటి క్షేత్రంలో చేసేటువంటి పూజలకి చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాహుకేతు దోషాలు తొలగించుకోవడానికి ఉత్తమమైనటువంటి వారం శనివారం. ఈ రకంగా శనివారం, స్థిరవారం ఎవరైతే ఆచరిస్తారో వారికి శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.